ఈరోజు చూసాం 2 రోజుల నుంచి ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. ముందుగా మనం రాజశేఖర్ రెడ్డి స్టాచ్యూని డిస్ట్రాయ్ చేసినందుకు మనం ఖండిస్తూ ఉన్నాం. ఫస్ట్గా మీరు తెలుసుకోవాలి, అది దాన్ని డ్యామేజ్ చేసింది ఎవరు, ఎందుకు చేశాడో మీరు అతన్ని పిలిపించి అడిగితే తెలుస్తుంది. మీ మీద కోపమా, లేకపోతే మీ పార్టీ మీద కోపమా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపమా? అంత ఘోరంగా అతను ఆ హెడ్ని తీసుకుపోతున్నాడంటే ఎంత కోపం ఉందో మీ మీద. మీ కార్యకర్తలకే అంత కోపం ఉంది మీ మీద. మీరు అది ముందుగా మీరు తెలుసుకోవాలి. మనం చూసాం, ఎలక్షన్ వస్తున్నారంటే ఏదో ఒక డ్రామా చేస్తారు. 2004 ఎలక్షన్లో నాకు గుర్తుంది, ఆ ఎలక్షన్ రోజు వీళ్ళే స్టాంపులు తయారు చేసి, పంచాయత్ సెక్రటరీ స్టాంప్ తయారు చేసి వాళ్ళే కొట్టుకొని, అది సంజీవ్ రెడ్డి గారి ఇల్లు ఉండే, ఆ ఇంటి దగ్గర కూర్చొని స్టాంపులు వేసి వాళ్ళు జనాలు పంపించారు. 2014లో మీరు ఇప్పుడు ఇన్ని విషయాలు మాకు చెప్తున్నారు ఏం చేయలేదని. 2014 ఎలక్షన్స్లో మీరు మోహన్ రెడ్డి గారు టీడీపీలో ఉండే, వాళ్ళ స్పీచెస్ వినండి. మా ఫాదర్ని, ఫరూక్ గారిని ప్రేజ్ చేస్తూ ఇంత పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు. ఫరూక్ గారు ఇన్ని ప్రాపర్టీస్ వదులుకున్నారు, ఇంత డెవలప్ చేశారని స్వయంగా మోహన్ రెడ్డి గారే చెప్పారు. అదైనా కరెక్ట్ ఉండాలి, లేదంటే మీరు చెప్పేదైనా కరెక్ట్ ఉండాలి. అంటే మీ ఫాదరే అబద్ధం చెప్తున్నట్టు. మీరు అది గుర్తు పెట్టుకోండి. మనం చూసాం, వచ్చి టూ ఇయర్సే అయింది. మేము చాలా డెవలప్మెంట్ చేశాం. మీరు వైఎస్ నగర్ అక్కడ పోతే ఘోరంగా ఉంది. ఆ డ్రైన్ లేవు, రోడ్లు లేవు, అసలు 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 పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అలాంటిది మేము ఈరోజు ఎన్నో కోట్లు పెట్టి దాన్ని డెవలప్ చేస్తున్నాం, ఇంకా డెవలప్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు 15 ఫైనాన్స్ లో మళ్ళీ ఒక 4-5 కోట్లు తెచ్చి దానికి డెవలప్ చేస్తున్నాం వైఎస్ నగర్ కి. ఆ బ్రిడ్జ్ అనేది 2018లో స్టార్ట్ అయింది. 2018 నుంచి ఇప్పటి వరకు దగ్గర 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మీరు ఏం చేయలేదు. మాకు ఇప్పుడు కూడా దాని మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కొట్టుకుంటూ వచ్చి దాన్ని కంప్లీట్ చేయాలి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి దాని మీద ఏం చేశారు? జస్ట్ ఆ బ్రిడ్జ్ కాలేదు అంటున్నారంటే మీరే ఉన్నారు ఇన్ని రోజులు. మీరు ఎందుకు దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు? మీరు ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్ని మీరు రేజ్ చేస్తున్నారు, కానీ మీరు 5 సంవత్సరాలు అయితే మీరే ఉన్నారు. మీరు ఏం చేశారు? మీరు ఏం చేయలేదు. మనం ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఆటో నగర్ కోసం 15 కోట్లు శాంక్షన్ చేశారు. అది ఆటో నగర్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ప్లస్ పద్మావతి నగర్ ఎక్స్టెన్షన్ ఉంది, దాన్ని ఎక్స్టెన్షన్ చేపిస్తున్నాం. అంటే మేము ఈ 2 years లో చాలా డెవలప్ చేయాలని, నంద్యాలని ముందుకు తీసుకుపోవాలని చాలా ప్రయత్నిస్తున్నాం. మా చేత ఎంత అవుతుందో అంత చేస్తాం. అంతేగాని మీ చేత కాక మీరు ఏమేమో అవండాలు పెట్టడం అస్సలు సబబు బాబు. మీరు తెలుసుకోండి, మేము ఏమేమి చేసామో తెలుసుకోండి. హాస్పిటల్ కోసం కానీ, ప్రతి ఊర్లో రోడ్లు, ప్రతి ఊర్లో డ్రైన్స్, దానికోసం కానీ ఎన్ని ఫండ్స్ తెస్తున్నాం మీరు తెలుసుకొని మాట్లాడండి. మీరు కూడా ముందుకు రండి. మీరు కలిసి మనం నంద్యాలనే డెవలప్ చేయాలి, కానీ పర్సనల్ అటాక్లు చేసుకుంటూ దానికన్నా ఏం ఉపయోగం లేదు. ఈ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏముంది, ఒక డ్యామేజ్ మళ్ళీ కడదాం, దాంట్లో పెద్ద ఇష్యూ ఏముంది, ఇంకో చోట కడదాం. రాజశేఖర రెడ్డికి 4 స్టాచ్యూస్ ఉన్నాయి, ఏముంది ఇంకో డ్యామేజ్ అయితే ఇంకో చోట కడదాంలో ఉంటే దానికి ఇష్యూ ఏముంది? దానికి మనం ఎవరో డ్యామేజ్ చేశారంటున్నారు, మీరే చేశారని మేము అంటున్నాము. మీరు దాని ఇష్యూని పెద్దగా చేయకుండా, మేము ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. మీకు తెలుసు, మేము అసలు ఆ స్టాచ్యూ డ్యామేజ్ చేస్తే మాకేమొస్తుంది? మీ కార్యకర్త మీరే చేపించి ఉంటారని మేము చెప్తున్నాము. మీ చేత ఇష్యూస్ అడగండి, వాడు చేసినోడిని అడగండి, పిలిపించి అడగండి, ఏమి నీ బాధ ఏమి, ఎందుకు అంత క్రూరంగా అది హెడ్ కట్ చేసి తీసుకోవాలి, అవసరం ఎందుకు వచ్చింది మీరు కనుక్కోండి. రండి, మీరు కూడా ముందు రండి. మనం నంద్యాల ముఖ్యం మనకు. మనం వస్తుంటాం పోతుంటాం. ఈరోజు మేము ఎమ్మెల్యే ఉంటారు, రేపు మీరు ఉంటారు, ఎల్లుండి మళ్ళీ మేము రావచ్చు, ఎవరైనా రావచ్చు. కానీ మన ఉద్దేశం అంతా డెవలప్మెంట్ ఉండాలి. మనం ముందు రండి, మీరు కూడా ముందుకు రండి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరే రండి, మీరు చెప్పండి. డెఫినెట్ గా మనం నంద్యాలని ముందుకు తీసుకొని నంద్యాల డెవలప్ చేయాలి, మన మోటో ఉండాలి. నన్ను ఈ అవకాశం నుంచి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.